చూశారు కదా, ఇంద్ర సినిమాలో కాశీకి వెళ్లి బంగారం పోగొట్టుకున్న బ్రహ్మానందం కుటుంబం మీకు గుర్తుంది కదా. అచ్చం అలాగేనండి, నెల్లూరులో కూడా ఒక మూటా దిగిపోయింది. అయితే ఆ స్టోరీకి ఈ కథకు కాస్త డిఫరెన్స్ మాత్రమే ఉంది. అదేంటో మీరు చూసేసేయండి. మాకు అడవిలో డబ్బు దొరికింది. డబ్బు తీసే సందర్భంగా మా మనుషులు 3 చనిపోయారు. ఈ డబ్బుకు ఏదో మహిమ ఉంది. ఈ డబ్బు తీయాలనుకుంటే ఏదో జరుగుతుంది. ఈ విషయం ఓ స్వామిని సంప్రదించాము. ముందుగా ఈ డబ్బు తీసేందుకు ప్రత్యేక పూజలు చేయాలని చెప్పారు. ఈ ప్రత్యేక కృష్ణ రత్తయ్యలకు నిరాశే మిగిలింది. దీంతో చేసేదేమీ లేక వెనుతిరిగారు. అయితే దీనికి సూత్రధారి అయిన డిస్మిస్ పోలీస్ ఉద్యోగిని సంప్రదించారు. మీకు దిక్కున్న చోటున చెప్పుకోమంటూ అన్నాడు. మాకు న్యాయం చేయండి మహాప్రభు అంటూ బాధితులు కోరుకుంటున్నారు. ఏం పేరు నీ పేరా? ఏ ఊరు? ఎక్కడది? డిస్టిక్ కృష్ణ. పెద్దగా కృష్ణ డిస్టిక్. బామద్దు అంటే వాడు డబ్బులు ఇచ్చాడు నీకా? ఎన్నిసార్లు ఇచ్చాడు? ఎక్కడికి పిలిచాడు? పూర్తి పేరు చెప్పు. కిన్నెరసాని డ్యామ్ ఎక్కడదే? ఏం చేసి డబ్బులు ఇస్తున్నాడని తెలియదు నీకా? చేస్తున్నాడు తెలియదు. ఏ విధంగా చేసి సంపాదన అనేది? ఏం డీల్లు? అడిగితే నీకెందుకు అన్నాడు అయ్యా. మనుషుల్ని మోసం చేసి పట్టుకొచ్చేవాడు. చెప్పు, మనుషులు మోసం అదే నీకెందుకని వాడు. నీకు ఎంతమంది పిల్లల? మొదటి వారికి అమ్మాయి అబ్బాయి. పేర్లు? ఇప్పుడు ఇప్పుడు రెండో భార్య? నరసింహారావు. భార్య పేరు? ఎంత ఉంది నీకు పొలం అయ్యా? చూసి మాట్లాడు. నీకంటూ నీ పేరు మీద నాకు 30 సెంట్లు ఉంది. అదే ఎల్లవల్ చేసి మా ఊరు వేసి. ఇప్పుడు వాడు ఏదో కేసులు ఇరుక్కుంటే బెయిల్ ఇచ్చి తీసుకొచ్చంటే ఏం కేసు అది? బెయిల్ అంటే సిట్టింగ్ కేసు. వాడు ఎవరినో చంపిన కేసులో, మర్డర్ కేసులో ఖమ్మం జైలుకి వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళాడా? వాడిని చూడడానికి వెళ్ళేవా నువ్వు మీ భార్య? వెళ్ళినప్పుడు వాడికి ఎవరు బెయిల్ ఇచ్చి తీసుకొచ్చి? వాడి పేరు ఎవరు? వాడి పేరు వేరే వాళ్ళు అన్నావు. వాడు ఏరే వాళ్ళు అనేవాడు. ఎవరు వాళ్ళు? ఇప్పుడు మీ బావ చేసే వాళ్ళ టీంలో నీకు ఎవరైనా తెలుసా? వాళ్ళ బ్యాచ్లో ఎవరైనా తెలుసా బాగా? డబ్బులు తీసిపోయినా తెలుసు. ఎవరైనా?